కేఎస్విపి ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం శ్రీరామదాసు సినిమాలో జగదానందకారక అనే పాట తాలూకు స్వరాలు చూద్దాం. ఇందులో సజ్జమం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, కాకల నిషాదం, పంచమం అనే స్వరాలు వస్తాయి. అంటే ఇది అభేరి అనుకోవచ్చు, ఎందుకంటే ఇందులో ఒక గాంధారం మాత్రమే, అంటే ఫస్ట్ స్వరం గా ఒక్కటే హాఫ్ స్వరం వస్తుంది, మిగతావి అన్నీ నిండు స్వరాలు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తారని మనవి చేసుకుంటూ, ఇప్పుడు ఈ పాట రెండవ శృతిలో ఉంది. ఇది హిందుస్థానీ ఫ్లూట్ డి రెండవ శృతి. ఇది 2000 సజ్జమంతో మీకు నేను ఈ పాటను నేర్పిస్తున్నాను. ముందు పల్లవి చూద్దాము. జగదానందకారక పనిసాసాని పనిసాసాని సాని సగసని కారక సగసని కారక జయ సని పానిసాసాని జానకి ప్రాణం సాని సగసని నాయక. ఇక్కడ ఒక ఆలాపన ఒకటి ఉంది, దీన్ని జాగ్రత్తగా చూడండి. అంటే సగసని సాని అంత స్పీడ్లో రావాలి. సగసని సాని పనిపమ పనిప మా పామ పనిపమ పామ పనిపమం పామ, అది రెండవది ఆకారము. అంటే అంటే ఫస్ట్దేమో సగసని సాని, రెండవది పనిపమ పామ, మూడవది మాగా గమ పాని, అంతవరకు ఆలాపన. తర్వాత పాప సని సని పాప సని సని నీ పా సని సని నీ పా, నీ పా వస్తుంది ఇక్కడ. సని సని నీ పా ప్రియ పరి మాప గమ మాప గమ. గాంధారం ఎక్కడొచ్చినా ఆప్స్వరమే వస్తుందండి. మాప గమ పని పని పా, అది కూడా గమకమే, స్పీడ్గా రావాలి. అది అలా వస్తే దాని రూపం ఏర్పడుతుంది. తర్వాత మళ్ళీ పల్లవి రిపీట్ అవుతుంది, జగదానందకారక రిపీట్ అవుతుంది. తర్వాత అనుపల్లవి ఏడదాం. ఇప్పుడు అనుపల్లవి ఏంటంటే మంగళకరమౌ పాపమ పాపమ పని పమ పా మౌ నీరాక నీరాక పని పమ ప నీరాక గమ పాపమ ధర్మానికి వేదిక పని పమ వేదిక పని పమ ప ఔగాక గమ పాపమ మా జీవన మేయిక పాపమ మేయిక గమ పమ గస పావనమౌగాక. సగ సగ సని అంటే నీ అన్నట్టు. పాపమ పాపమ పాలన శ్రీకర పాపమ పా మౌగాక గమ పాపమ శోకశాంతులు సంపదలిడుగాక పాపమ పని పమ ప సంపదలిడుగాక నీరాజ్యము గమ పాపమ నీరాజము గమ పాపమ
ప్రేమసు ధామయ ప్రేమసు ధామయ గామప మాగస మౌగాక అది. తర్వాత అది ఆలాపన. మళ్ళీ తర్వాత పల్లవి రిపీట్ అవుతుంది. ఇది దీని స్వరూపం. ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాము. ఈ భాగం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీటన్నింటినీ కూడా నేను మన ఫ్లూట్ కవర్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే వీటిని ఇంకా కొంచెం సాధన చేయాల్సి ఉంది కాబట్టి చేసి నేను మీకు ఈ ప్రతి ఒక్క పాటను కూడా మీకు దాంట్లో అప్లోడ్ చేస్తాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది శ్రోతలు అడుగుతున్నారు, మీరు చెప్పుకుంటూ మధ్యలో ముక్కలుగా చెప్తే మాకేం అర్థం కావట్లేదు అంటున్నారు. అంటే ట్యుటోరియల్ అంటే అలాగే ఉంటుంది. అర్థమయ్యేలాగా ఆపుకుంటూ అర్థమయ్యే రీతిలో చెప్పడమే దాని పేరు ట్యుటోరియల్. ఇప్పుడు మీకు ఆగకుండా పాట వినాలనుకుంటే కేఎస్విపి ప్రజెంట్స్ ఫ్లూట్ కవర్స్ అని ఒక ఛానల్ ఉంది మనది, దాంట్లో చూడండి. దాంట్లో మీకు కావలసిన విధంగా స్టార్ట్ చేసిన తర్వాత ఎండ్ అయిన తర్వాత ఆఫ్ అవుతుంది. ఆ రకంగా మీకు దాంట్లో అవకాశం కలుగుతుంది. సో ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.